ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రార్థనకు పథకం అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. కీర్తనలు 55వ కీర్తన 17వ వచనములో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకుందును అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నా పళ్ళను పరీక్షించి శుభ్రం చేసేందుకు పళ్ళ డాక్టర్ వద్దకు నాకు అపాయింట్మెంట్ ఉన్నది. నేను ప్రతిరోజు 3 సార్లు పళ్ళను శుభ్రంగా బ్రష్ చేసి కడుగుతాను కనుక నా పళ్ళ గురించి మంచి నివేదిక లభిస్తుందని ఆశించాను. అలా చేయాలని నా అనుదిన కార్యక్రమ పట్టికలో నిర్ణయించుకున్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, అయితే ప్రతిరోజు అలా జరగదని ఒప్పుకోనకు తప్పదు. నా పళ్ళ గురించి నేను మరింత శ్రద్ధ తీసుకోవాలని నాకు తీసుకోవాలని తలంచాను. అయితే నేను ఒక నిర్దిష్ట పథకం లేదు కనుక పలుమార్లు అలా చేయలేకపోతున్నాను. ఫలితం ఏంటంటే సిగిల్ వ్యాధి ఎక్కువైంది. చివరకు బాధాకరమైన విశిష్ట చికిత్స చేయవలసి వచ్చింది. ఇక ముందు అలా జరగనివ్వను అని నేను ఆలోచించాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన సహజీవితంలో అనేక విషయాలు ఎలాగైనా జరుగుతూ ఉంటాయి. ప్రార్థించాలని నిర్ణయించుకుని ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే కానీ ప్రార్థించటం అనేది జరగదని అనుభవజ్ఞులైన క్రైస్తవులకు తెలుసు. దానియేలు ప్రార్థన కొరకు కొన్ని ప్రత్యేకమైన సమయాలు నిర్ణయించుకున్నట్లుగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థించాడు. కీర్తనలు 55వ కీర్తన 17వ వచనంలో సూచించినట్లుగా దావీదు నిర్ణీత సమయాల్లో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 55:17 వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రార్థించినంత మాత్రాన ఫలితం లభించదని నాకు తెలుసు. అయినప్పుడు కూడా ప్రార్థించడానికి మనం ఒక పథకాన్ని రూపొందించుకొని దానినే పాటించాలి. లేకుంటే ప్రార్థన చేయాలని ఎంతగా ఆశించినా అది తక్కువ సార్లు మాత్రమే మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన మంచి అలవాట్లు చేసుకోలేకపోతే అది ఆత్మీయ అనారోగ్యానికి దారితీస్తుంది. ప్రార్థనకు పథకాన్ని తయారు చేయండి ప్రియా సహోదరి సహోదరులా. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన దేవుని యొక్క గొప్ప ఆశీస్సులను దీవులను తీసుకొస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతో ఉదయాన్ని ప్రారంభించుకుందాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ విధంగా మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఒక ప్రాముఖ్యమైన విలువైన మాట చెబుదాం. ప్రార్థనకు పథకాన్ని తయారు చేసి ఆ పథకాన్ని ప్రార్థించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తుతుల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనకు పథకము అనే సందేశాన్ని మేము విన్నాం తండ్రి. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచున్నాను మొరపెడుచున్నానని కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా దానియేలు ముమ్మారు ప్రతిదినము కూడా ప్రార్థన సహవాసాన్ని కలిగి తన ఆత్మీయ జీవితంలో దీవించిన ప్రకారముగా ఈ వాక్య సందేశాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రార్థన శక్తిలో ప్రభువా వారు ఎదగడానికి, ప్రార్థనా పూర్వకంగా వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించడానికి మీరే ప్రభువా వారిని దీవించమని, వారి జీవితాల్లో విలువైన బహుమానాలను ప్రభువా పొందుకోవడానికి సహాయం తెచ్చేయండి. వారి బిడ్డలను వారు చేస్తున్న ప్రతి పనిలో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నడిపించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 God bless you. Wonderful. Thank you.